కాలనీ కాలనీ అదిరిపోయింది కదూ. వెధవలు మళ్ళీ ఈ కాలనీలో అడుగు పెట్టరు. అసలు నేనే వాళ్ళ ఎముకలు విరిచి మన కాలనీకి తోరణాలుగా కడదామనుకున్నాను. కానీ ఆ ఛాన్స్ నా శిష్యుడు గుగ్లే కొట్టేశాడు. మీ శిష్యుడా? అవును. అదిగో ఆ కనపడుతుంది గుర్రపు జర్ది, మోస్ట్ పవర్ఫుల్ లేడీ, బాగా ఎదురొచ్చేద్దే. సరే క్లోజ్అప్ లో చూసుకుందారి పద. ఇదిగో నరసక్క, ఈ కుర్రోడుకు రిచ్ అయ్యి మనోడు కొత్తగా వచ్చాడు. రిచ్ అయ్యి నేను ఆమె ఉంటాగా. ఇతన్ని చూస్తుంటే రిక్షా ఎక్కేవాళ్ళ ఉన్నాడే కానీ తొక్కేవాళ్ళ లేడే. హలో ఎక్స్క్యూజ్ మీ, మన పిక్క చూసావా? తొక్కడంలో మనకి మంచి టచింగ్ ఉంది. నేను మిమ్మల్ని ఇంటర్వెల్ చేయాలి. ఇంటర్వ్యూలో చేసుకుంటావో శుభం కార్డు వేసుకుంటావో నీ ఇష్టం. మనకు కావాల్సింది మన తొక్కుడు కాకే మంచి పవర్ఫుల్ బండి. అయితే కాసుకో. వేసుకో. ఎప్పుడు నవ్వేదెవరు? ఫోటోలో గాంధీ, మనిషికి మత్తెక్కించేది. కొట్టులో బ్రాందీ, ఎంత తిన్నా తినాలనిపించేది. పిడత కింద పప్పు, అన్నిటికంటే వేగమైంది. పీటి ఉషా, కారమైంది. పీటి కిళ్ళి, ఎర్రనైంది. నీ పెదాలు, తెల్లనైంది. నీ మనసు, చల్లనైంది. ఫ్రిడ్జ్ లో ఐసు, రుచికరమైంది. చేపల పులుసు, రిక్షాకి ముఖ్యమైంది చైను గొలుసు. ఆడదానికి ఖచ్చితంగా ఉండాల్సింది ఓలబో ఓ నాయనో, ఓలబో ఓ నాయనో. అమ్మో, నువ్వు రిక్షా ఇస్తే ఇయ్యి, లేకపోతే లేదు కానమ్మా. ఆ మాట మా మగనోడితో మాత్రం అనిపించబాక. అమ్మో చెప్పు. ఎక్స్క్యూజ్ మీ తంబి. పిచ్చి పిచ్చి వేషాలేకు. రాత్రి కాలనీలో జరిగిన ఫైట్ లో అందరినీ మటాష్ చేసిన పటాష్ గుగ్లే ఎవరో తెలుసా? తెలీదు. ఎవరు? నా శిష్యుడే. వాడి కన్ని పట్లు నేనే నేర్పాను. ఇదిగో నరసక్క, ఆ రాత్రి వాళ్ళందరినీ చేత కొట్టింది నా శిష్యుడు గుగ్లే. ఆ గుగ్గులు ఈ అబ్బాయే. అవును. చింతకు ఏ రాజా, నీ గురించి వస్తున్నాను. నువ్వు సామాన్య మానవుడు కాదు నాయన. క్రితం జన్మలో శ్రీకృష్ణ పరమాత్ముడివి. అబ్బో, నీ కోసం రుక్మిణి కూడా మళ్ళీ జన్మించింది. ఏ పేటలో ఉంది? ఏ పేటలో అంటావేండి నాయన? మన రాణియే. నువ్వు రాణి వివాహం చేసుకుంటే భూలోకాన్ని ఓ కొత్త గ్రహం గుద్దబోతోంది నాయన. 6 తోక చుక్కలు ఒకేసారి భారతదేశాన్ని మోదబోతున్నాయి. ఓ శభాష్. సముద్రాలన్నీ పొంగబోతున్నాయి. మరి దీనికి ఇరుగుడేంటి? ఏముంది నాయన, నువ్వు రాణి వివాహం చేసుకుంటే అంతా శుభమే జరుగుతుంది. నువ్వా? ఎరా, నువ్వు కూడా రాణిని పెళ్లి చేసుకో అని రికమెండేషన్ తో వచ్చావా? ఊరుకో, రాణి నువ్వు పెళ్లి చేసుకోవటం ఏంది? అదే కదా, అదే నిన్ను చేసుకుంటుందిగా. ఊరుకో అబ్బాయా, జరిగిన దాన్ని తలుచుకొని ఊరికే కుళ్ళిపోతే ఏమి లాభం? రిక్షా అన్నాక పంచర్ కాకుండా ఉంటదా? చేప అన్నాక పులుసు కాకుండా ఉంటదా? ఇదందరికి ఎప్పుడో ఒకప్పుడు అయ్యేదే. కాకపోతే నీకు ఈ ఏకాదశి రోజు అయింది, అదే పుణ్యం. ఏం పుణ్యమో పాపం. నేను ఈ బాడీని కొంచెం కూడా జంకనే కూడా చూసుకున్నాను. అలాంటిది ఏమాత్రం మన సైడ్ నుంచి ప్రిపరేషన్ లేకుండా. ఊరుకో అబ్బాయా, పెద్దోళ్ళ పనులన్నీ ప్రిపరేషన్ లేకుండానే జరుగుతాయి. ఇప్పుడు సరేగానే జంపరు 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 పెద్ద అటు చూస్తున్నాడు, లేదా బౌల్ మీద ఎక్కించేస్తారు. ఊరే విలేజ్ కేసులు రా, చెవులో క్యాబేజ్ పూలు పెట్టుకుని వస్తున్నారు. నా లైఫ్ టర్నింగ్ పాయింట్ పేరం అంటే ఇదే. వీళ్ళకి చూడిస్తాను బెల్ట్, దవలు కూడా, గౌలి కూడా, చెక్కలు కూడా, అబిట్స్, కోటి, అమీర్పేట అమీర్పేట. బాబోయ్ రిచ్చ తంబి, నువ్వు చెప్పిన చోట మేము రావాలా? మేము తీసుకెళ్ళమన్న చోట నువ్వు తీసుకెళ్ళాలా? పోనీ ఎక్కడికి పోవాలో చెప్పబోయ్, ఎక్కడికి తీసుకుపోతాం? ఎక్కడికే? శివాలయం వీధి. శివాలయం ఇది. శివాలయం ఈదికి వెళ్ళడానికి 200 అయితే అబ్బాయి, పైసా తక్కువైనా కుదరదు. పెద్ద చెప్పానుగా ఇలాంటి యాదవులు ఉంటారని. లేకపోతే ఏంటా, దోసపా నుంచి ఇక్కడ రావడానికి 100 రూపాయలు, లోకల్ ఈదికి వెళ్ళడానికి 200 రూపాయలు. ఇది వచ్చి కొడితే జాగి మేలడిపోతాయి అనుకున్నావు. ఈ లేజ్ నుంచి వచ్చినా మేము ఎడ్యుకేటర్స్. వేరే బేరం చెప్పు. ఆ బేరంగా నువ్వే చెప్పుకో. ఈ 2 ఏళ్లలో ఓ ఏలెట్టుకో. ఎందుకు?
ఒకటి 2.5, ఒకటి రూపాయిన్నర, ఏ తట్టుకుంటే అదే నీ రేటు. వామ్మో నీకు దండం పెడతానయ్యా, నీకు ఇష్టమైతే రిక్షా ఎక్కువ లేకపోతే లేదు, ఈ టెన్షన్ పెట్టబాకు. 7 పట్టుకోవటమేంది, అబ్బా నీ దాకంటే 2 ఏళ్ళు పట్టుకుంటా 4 రూపాయలు ఇప్పించయ్యా. ఇలా నడిచెళ్ళిపోతాం కావాలంటే. ఇదిగో తంబి, ఇక్కడ శివాలయం ఇది ఎక్కడ? శివాలయం వీధిలో ఉండి శివాలయం వీధి ఏదని అడుగుతావేమయ్యా, ఇదే శివాలయం వీధి. పదా నీకు పన్నెండు చూసుకోవచ్చు కదా. తంబి, శివాలయం ఇది ఎక్కడ ఉందన్నావు? ఆడు చెప్పాడుగా ఇదేనని. మరి నువ్వేమన్నావు? నేను రావాలని అనుకున్నా. శివాలయం వీధిలో గుడిసెలుండాలి కదా, అది మేళ్ళున్నాయేంటి? గుడిసెలా? అది ఎప్పుడు మాట? నేను చిన్నప్పుడు గోసి పెట్టుకొని గోళీలు ఆడుతున్నప్పుడు, ఇప్పుడు అన్ని మేళ అయిపోవాలా? పెద్ద పదవే, ఈ రిచ్చా ఎక్కుదాం. ఎక్కడికి? ఓ రిచ్ ఏరియాలో మాకు చీప్ గా ఇల్లు దొరికేంత వరకు మమ్మల్ని రిచ్చాలో కూర్చోబెట్టుకుని తొక్కుతూనే ఉండాలి. మా కాఫీ ఖర్చు, టిఫిన్ ఖర్చు, భోజనం ఖర్చు అన్ని నువ్వే భరించు, అదే నీకు పనిష్మెంట్. అది పదవే. టర్నింగ్ పాయింట్ అంటే ఇంత గొప్పగా ఉంటదా? ఏంటంటే రిచ్చా ఇక్కడ ఆపేవేంటి? బాబు ఇదేనండి మీరు ఉండబోయే తాజ్ మహల్ ఏరియా. దిగండి దిగండి. అమ్మో కొట్టలేదండి. అదే మరి నాతో ఎకసకాలు ఎట్టుకోకు. ఇక్కడ మేము ఉండాల్సిన కొంపేదో చూపెట్టు. దిగండి చూపెడతాం. కొద్దిగా చెయ్యి బాబు. ఇదేనబ్బయ్యా ఈ కాలనీ మొత్తంలో కాస్ట్ హౌసింగ్. గాలి వెళ్తురు ఫ్రీగా వస్తుంది. ఇంటి కప్పుకి నీ బొక్కలెట్టుకుని గాలి వెళ్తురు ఫ్రీ అని నాతో ఎకసకాలు ఆడుతున్నావు. తంబి అంటే బాబు రిక్షా కింద నుంచి చంపేస్తున్నావు. దానికి ఒక చిన్న జాకీ ఉంది తంబి. ఏందయ్యది? మద్రాసులో అన్ననైనా తమ్ముడైనా తంబి అని పిలవటం మర్యాద. అట్నా? మీరు మద్రాసు కూడా పోయారంటండి? దానికి మరో జాగి ఉంది తంబి. అదేంటి? పూర్వం ఒకసారి మద్రాసులో తెలుగు మహాసభ జరుగుతున్నప్పుడు మా పల్లెటూరు నుంచి అచ్చమైన తెలుగు మాట్లాడే ఏకైక ఎడ్యుకేటెడ్ మనమే అని చెప్పేసి మన పంతులు గారు నన్ను మద్రాసు తోలికెళ్ళిపోయాడు. అక్కడ తగులుకుంది ఈ తంబి జాకి. మెడ్రాస్ లో ఎన్ని రోజులు ఉన్నావు అబ్బాయా? అప్ డౌన్ కలిపి 3 రోజులు ఉంటానే. 3 రోజులే. 3 రోజులు. మరో 4 రోజులు ఉంటేనా 60లో పుస్తకాలు రాసుండేవండి. నా బాబు అది సరే గాని అడ్వాన్స్ ఎంతో అద్దెంతో అడుగు. అప్పుడు అదే ఉంది అబ్బాయా. ఇప్పుడు మనం ఒక డైలాగ్ అనుకుంటే సరిపోద్ది కదా. ఏంట్రా నా దగ్గర బోకరేసాలు వేస్తున్నా? అవే అసలు పిల్ల దేవుడు నెట్టమాకయ్యా. ఏంట్రా ఎరుసూపు బాబు ఆడిని తర్వాత కొడుతురు కానీ ముందు ధర్మం చేయండి బాబు. తీసుకో. ఏంటా తెంగర చూపు? ఓనర్ చూపి. ఎక్కడంటే వాడేనయ్యా. ముస్టోన్ చూపించి ఓనర్ అంటున్నావు. నాతో వద్ద ముస్టాడైతే వాడికి ఇక్కడ 3 ఇళ్ళు ఉన్నాయి, ఊళ్ళో 3 ఎకరాల పొలం ఉంది. ఇంత ఎడ్యుకేటెడ్ అని ముస్టోడ్ కొంపలు ఉంటా. తెరువు బండెక్కు, నువ్వు తొక్కు. నీకు దండం పెడతా, నేను తొక్కలేనయ్యా. అంటే నీ ప్రాబ్లం ఏందబ్బాయా? ముస్టోడ్ ఇంట్లో ఉంటాం మరి నామర్దే అంతే కదా. రిక్షా వాడి ఇంట్లో ఉంటావా? కొంచెం బెటర్. వాడెక్కడ? ఇంకెవరు? మనమేనండి. పెద్ద బాబు కత్తి అందుకో. ఇదిగో చూడండి లోకుగా చూస్తున్నావా? మద్రాస్ సిటీలో 3 రోజులు వచ్చాను రోయ్. నాతో ఒకరా జాకి మేలేటేస్తారా? అమ్మ బాబు సత్య ప్రమాణకంగా నాకు ఇల్లు ఉందయ్యా. అయితే చూపెట్టు. అదేనయ్యా. వారిని ఇందాక ముసుకోడన్నా. ఆ ముస్టాడు నా బాబు నాయన. బాబా అవునండి, 3 నెలల క్రితం వీడు అడుక్కునేవాడండి. నువ్వు నోరు 3 నెలలు ఎక్కడయ్యా? 1 నెలగా అడుక్కుందే. ఏం పెద్ద ఏం చేద్దాం? అడ్జస్ట్మెంట్ అయిపోదారా? అడ్జస్ట్మెంట్ అయిపోతాం. మా పెద్దకి నాకు మంచి మసాలా టీ పట్టరా. పదవే. ఇంటి ఓనర్ని టీ తెమ్మంటాడా?